హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ అయితే హనీ రాయల్ వైబ్స్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే నా వీడియోని మీరైతే చూడడం జరుగుతుందనమాట. నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? నేను ఈవినింగ్ కదా అని చెప్పి కాఫీ తాగడానికి అయితే వచ్చాము. సో ఇక్కడ స్నో పడడం వల్ల కార్ చాలా చాలా పాడైపోయిందనమాట. సో మేమైతే జాక్స్ ఎక్స్ప్రెస్ వాష్కి అయితే మేము వచ్చామన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? ఇదేంటి కార్ వాష్ల దగ్గర కూడా వచ్చింది, పిచ్చిదానిలో ఉందని అనుకోకండి, ఇందులోనే ఉంది అసలు ట్విస్ట్. ఇది మీరు చాలా ఇంప్రెస్ అయిపోతారనమాట ఈ వీడియో లాస్ట్ వరకు కనుక చూస్తే. జనరల్గా మన ఇండియా కంటే అమెరికా ఎందుకు 10 ఇంతలు ముందుందంటే 10 ఇయర్స్ ముందుకెళ్తుందో ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మేము కార్లోనే ఉన్నాం, అసలు కార్ బయట అడుగు కూడా పెట్టడం అవసరం లేదు. కార్ వాష్ చేస్తే మనం ఇండియాలో ఏం చేస్తాం? మనం వీడి కార్ ఇచ్చేసి మనం బయట వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ అలా ఏం లేదు. జస్ట్ మనం కార్లో గట్టిగా నేను ఈ వీడియో ఒక 2 minutes 50 seconds అనుకుంటా. సో కనీసం 3 minutes అనుకోండి. 3 minutes అంటే మనం కార్ వాష్ చేయించుకోవడానికి 3 minutes వెయిట్ చేస్తామా? చేయం కదా. కానీ ఇక్కడ 3 minutes వెయిట్ చేస్తే కార్ మొత్తం అసలు తెల్ల పువ్వులా మెరిసిపోయేలాగైతే వాష్ చేసి ఇస్తారనమాట. మనుషులు చేస్తారనుకుంటున్నారేమో, మనుషులు కాదండి. మనుషులకు అసలు ఇక్కడ పనులే లేవు, ఓన్లీ యంత్రాలు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాయి అనమాట. ఫస్ట్ లిక్విడ్ వేస్తుంది, ఒక మిషన్లోంచి ఒక లిక్విడ్ వస్తుంది, దాని తర్వాత ఇంకో బ్లూ కలర్ లిక్విడ్ వస్తుంది. మొత్తం ఇదంతా స్మాష్ చేస్తుంది అనమాట. అంతే రొటేట్ చేస్తూ బలిజి చేస్తున్నది అనమాట. అంతా పాముతారు కదా మనం స్నానం చేసేటప్పుడు సోఫా ఎలా పాముతా అలా పామేస్తుంది. దాని తర్వాత వాటర్ వాష్ అదే చేసుకుంటుంది. మళ్ళీ 2-3 times ఆ వాటర్ అయితే పడుతుంది అనమాట. మొత్తం సర్ఫ్ అదే లిక్విడ్ అయితే వెళ్ళిపోయే వరకు అయితే వాటర్ అయితే పడుతుంది. దాని తర్వాత ఆ వాటర్ అయితే తీసేయడం కోసం డ్రైయర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు అక్కడ కనిపిస్తున్నాయి రెడ్ కలర్లోంచి ఒక ఫైర్ అయితే వస్తుంది. అదైతే కనుక అసలు వాటర్ అనేది ఒక్క చుక్క కూడా లేకుండా కార్ మొత్తం క్లీన్ చేసేస్తుంది. నేను ఓన్లీ బయట చేసే వాష్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో లోపల ఎలా వాష్ చేస్తారు, లోపల ఎంత ఫ్రెష్గా క్లీన్ చేస్తారు, ఎంత టైంలో చేస్తారు అనేది నేనైతే ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ స్నో పడడం వల్ల ఓన్లీ ఈ వీడియో మాత్రమే నాకు చేయడానికి అయితే పాసిబుల్ ఉంది. నేను మీకోసం మీకు తెలియని విషయం చూపించడం కోసం అయితే చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ మిస్ ఇట్. ఓకే, ప్రతి వీడియో కూడా చూస్తూ ఉండండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. బాయ్ బాయ్, లవ్ యూ.